హలో అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసి పెట్టగలిగే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి. నోట్లో పెట్టగానే వెన్నెలా కరిగిపోయే ఈ స్వీటు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన వంటగదిలో ఉండేవేనండి. పర్టికులర్గా ఈ రెసిపీ కోసం బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. వీటిల్ని సన్నటి సగ మీద గెరటితో కలుపుకుంటూ ఇవి ఒక 70 to 80% వరకు ఫ్రై చేసుకోండి. ఒక 80% వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు గెరటితో కలుపుకుంటూ సన్నటి సగం మీద ఫ్రై చేయండి. చూసారా, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిల్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి మిగిలింది కదండి, దాంట్లోకి 1 కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకోండి. మీకు ప్యాన్లో నెయ్యి మిగలకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ రవ్వను కూడా నేతిలో కొంచెం కలర్ మారి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే మనకి ఈ రవ్వ కూడా మంచిగా కలర్ మారి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోండి. ఈ రవ్వ అనేది ఎక్కడ ఉండలు లేకుండా పాలల్లో ఈ విధంగా కలుపుకోండి. మనకి ముందుగా పాలు వేయగానే పాలు క్వాంటిటీ ఎక్కువలా కనిపిస్తుందండి, కానీ మనకి ఒక 5 నిమిషాల్లోనే ఈ రవ్వ అనేది పాలను పీల్చుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ రవ్వ నానేలోపు మనం దీంట్లోకి స్వీట్నెస్ కోసం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో పంచదారని తీసుకోండి. పంచదార రవ్వ అనేది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నారు అంటే మనకి మోడరేట్ స్వీట్గా ఉంటుందండి. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. పంచదారని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా 4-5 నిమిషాల పాటు గెరటితో కలుపుకుంటూ ఉన్నారంటే మనకి పంచదార అనేది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ స్వీట్ రెసిపీలో కొంచెం పెద్ద ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే ఇదిగో ఈ క్యారమెల్ తయారు చేయడమేనండి. దగ్గరే ఉండి సన్నటి మంట మీద ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 6-7 నిమిషాల వరకు టైం తీసుకుంటుందండి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే మనకి చూసారా, ఎక్కడ పంచదార లేకుండా చక్కగా క్యారమెల్ అనేది మంచి కలర్లో రెడీ అయిపోయింది. క్యారమెల్ని ఈ విధంగా రెడీ చేసుకున్నారంటే మనం స్వీట్లో ఎక్స్ట్రా ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయకోకుండానే మనకి స్వీట్ అనేది మంచి కలర్ వస్తుంది. చూసారా, క్యారమెల్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, ఆ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. రవ్వ కన్సిస్టెన్సీ చూసారా అండి, మరీ పల్చగా లేదు, మరీ తిగ్గా లేదు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. 1 కప్పు రవ్వలోకి 2 కప్పులు పాలైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకవేళ రవ్వ బాగా వేగి కొంచెం ఎక్కువ పాలని అబ్జర్వ్ చేసుకుంది అంటే ఇంకొంచెం పాలను మీరు యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ రవ్వని క్యారమెల్లో మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ బాగా మిక్స్ చేయండి. స్టవ్ ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ కనుక లేకపోతే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా గెరటితో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారా, ప్యాన్ నుంచి ఈ విధంగా రవ్వ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా రవ్వ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అడుగు ఫ్లాట్గా ఉండే బౌల్ని కానీ బాక్స్ని కానీ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి దానిపైన బటర్ పేపర్ని వేసుకోండి. దానిపైన మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ రవ్వ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ఈ బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. 1 స్పూన్కి అడుగున నెయ్యి రాసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని బౌల్ మొత్తం ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేయండి. ఇలా నొక్కుతూ ఉన్నారంటే మనకి ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా ఈవెన్గా బౌల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది.
దీనిపైన వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేసి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఈ రవ్వల మిశ్రమంలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది స్టిక్ అయిపోతాయి. దీనిని పూర్తిగా చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక షార్ప్ నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం కొంచెం లూజ్ చేసుకొని దీన్ని డీమోల్డ్ చేసుకున్నామంటే చక్కగా మనం ఏ షేప్లో అయితే వేసామో సేమ్ అదే షేప్లోకి చక్కగా డీమోల్డ్ అయిపోతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా తిరగేసి పైన బౌల్ మీద కొద్దిగా ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి పైన ఉన్న గిన్నెని తీసారంటే ఈజీగా మనకి డీమోల్డ్ అయిపోతుంది. దీనిపైన ఉన్న ఈ బటర్ పేపర్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకున్నారు అంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే. దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఫటాఫట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.